దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము చదువుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్, గ్లోరీ టు గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మనకు రక్షకుడిగా మారినటువంటి మనం ప్రభువుగా ఎవరినైతే అంగీకరించామో ఆయన యొక్క ప్రశస్తమైన నామములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించదము. ఇది ఏడ్పు కలిగిన దినము, ఏడవలసిన రోజు కాదు. ప్రతిరోజు కూడా సంతోషించాలి, యెహోవాలో ఆనందించాలి. యెహోవా యందు ఆనందించటం వలన మీకు బలము కలుగును. దేవుని స్తోత్రం. ప్రభువులో ఆనందిద్దాం. బలం కలిగి ఉండాలి, నూతనమైన బలం కలిగి ఉండాలి. మన బలం రెన్యూ కావాలి. స్తోత్రం. కాబట్టి సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండను, ఉదయకాలమున సంతోషము కలుగును. గుర్తుపెట్టుకోండి. సాయంకాలం ఏడ్పు వచ్చి వస్తే రావచ్చు, కానీ ఈ ఉదయకాలాన నిన్న రాత్రి ఏవో సంఘటనలు జరిగి, నేను ఈవినింగ్ చిన్న ఇష్యూ జరిగి ఉండొచ్చు. రాత్రి అంతా దాని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడి నిద్ర పట్టకుండా ఉండొచ్చు. ఈ ఉదయకాలాన్ని మీరు వ్యక్తిగతమైన ధ్యానంలో నీతి సూర్యుని యొక్క ఉదయము కలగడం వల్ల, నీతి సూర్యోదయము కలగడం వలన నిన్నటి విషాదము గడిచిపోయింది, నిన్నటి విలాపము గడిచిపోయింది. నిన్న రాత్రంతా మీరు విలాపగీతం ఆలపించుంటారేమో, కానీ ఈ ఉదయకాలాన స్తుతి కీర్తన. నిన్న రాత్రి అంతా మీరు గోనిపట్ట ధరించుంటారేమో, ఈ ఉదయకాలం సంతోషకరమైన వస్త్రాలు. నిన్న రాత్రి అంతా బూడిదలో మీరు పొర్లి ఉంటారేమో, అక్షార్థంగా నేను మాట్లాడడం లేదు, కానీ ఉదయకాలం సంతోష వస్త్రాలు. బూడిదకు ప్రతిగా దండను, పూదండను. దేవుని స్తోత్రం. అట్టి అనుభవాల్లోకి రావాలి. నిన్న పాస్ట్ ఈస్ పాస్ట్. ఈరోజు నూతన దినం కాబట్టి లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రెష్లీ. తాజాగా దీన్ని ఆరంభిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినం మేఘాలలో మార్పులు, మేఘాలు ఎలా మార్పు చెందాయి అనే దాని గురించి మనం ఆలోచించాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, మేఘాలు యేసు కొరకు, ఒక మేఘమో లేదా కొన్ని మేఘాలు యేసు కొరకు వాహనమైందని, మేఘాలు పరిశుద్ధుల కొరకు, భక్తుల కొరకు, ప్రభువు రాకడ సమయంలో ఎత్తబడే వారి కొరకు, యేసుతో ఉండడానికి వెళ్ళబోయేటటువంటి వారి కొరకు, మధ్యాకాశములో ఎదుర్కోవడానికి వెళ్ళబోయే వారి కొరకు మేఘాలు సిద్ధంగా ఉంటాయి. ఒక మేఘం చాలు వేల మంది కోసం, ఒక మేఘం చాలు లక్షల కోట్ల మంది కోసం. స్తోత్రం. మేఘ సహాయముతో, ఆత్మ సహాయముతో, అనగా మొదటి ఆకాశము వరకు మేఘం, రెండవ ఆకాశంలో అనగా మధ్య ఆకాశంలో ప్రభు, మూడో ఆకాశములో తండ్రి అయిన దేవుడు. ప్రాంగణము లేకపోతే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అన్నట్లుగా మొదటి ఆకాశము ప్రాంగణం అనగా ఆవరణం, కోర్ట్, ఔటర్ కోర్ట్. దేవాలయంలో విభజన గురించి మాట్లాడుతున్నాను. రెండోది పరిశుద్ధ స్థలం అనగా అది మధ్య ఆకాశం. మూడోది అతి పరిశుద్ధ స్థలం, అది మూడవ ఆకాశం. అనగా మేఘము మొదటి ఆకాశం వరకు తీసుకుని పోయి మధ్య ఆకాశంలో ఉన్నటువంటి ప్రభువుతో కలుసుకొని మూడో ఆకాశంలో ఉన్నటువంటి తండ్రితో మనం కలుసుకుంటాం, అనగా దేవునితో కలుసుకుంటాం. అంటే అంతా ఒకటే, వాళ్ళు ముగ్గురు విభజింపలేని విధంగా ఉన్నారు. కాబట్టి మనము ఆయన, నేను నువ్వు, లేకపోతే నేను నా ప్రభు, మనమందరం ఒక్కటిగా మారతాం. మనందరం ఒకటైపోయి, కొన్ని లక్షల కోట్ల మంది ఒకటైపోయి, ఆ ఒక్కటైనోళ్ళు ప్రభుతో ఒక్కటైపోతారు, తండ్రితో ఒకటైపోతారు.
అండ్ ఎవ్రీథింగ్ బికమ్ వన్. ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నాడు. సంసార జీవితంలో పరిశుద్ధ వివాహం ద్వారా వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ ఒక్క శరీరం అవుతున్నారు, వన్ పర్సనాలిటీ అవుతున్నారు, వన్ బాడీ అవుతున్నారు. వేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికి కూడా మనం అందరం వన్ బాడీ అయ్యాం, మనం ఏక శరీరం అయ్యాం. నెల్లూరులో ఒక క్రీస్తు శరీరం, విజయవాడలో ఒక క్రీస్తు శరీరం, హైదరాబాద్లో ఒక క్రీస్తు శరీరం, ఎన్ని లేవు. ఉంది క్రీస్తు శరీరం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో అమెరికాలో ఉన్న క్రీస్తు సంఘం కాదు, ఆఫ్రికాలో ఉన్న క్రీస్తు సంఘం కాదు, ఆల్ ఆర్ వన్. ఒక్క ముద్ద ఊటకు, దేవుని స్తోత్రం. ఒక్క ముద్ద ఊటకే, ఒక్క ముద్ద అయింది. పులుపు లేనటువంటి, ఈస్ట్ లేనటువంటి, పులిసిన పిండి లేనటువంటి ఒక కొత్త ముద్ద ఊటకు, కొత్త ముద్ద, సార్వత్రిక సంఘం, కొత్త ముద్ద, మహిమలో ఉన్నటువంటి దేవుని సంఘం, కొత్త ముద్ద, నిత్యత్వపులోని దేవుని సంఘం అనగా మనమే. దేవుని స్తోత్రం. పాత ముద్ద, పాత పులిసిన పిండి కాదు, పాత పులిపిండి అనుభవాలు, పొంగిన అనుభవాలు, కులిన అనుభవాలు, కంపు కొట్టేటువంటి అనుభవాలు కాదు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేఘము వాహనమైందని, అంతేకాకుండా మేఘము ఇశ్రాయేలు ప్రజల కొరకు అరణ్యములో తిరిగినటువంటి 20 లక్షల మంది పైగా ఉన్నటువంటి ప్రజల కోసం మోషే నాయకుడిగా ఉన్నప్పటికీ వారు మేఘములోను, మోషేలోను, సముద్రములోను, మోషేను బట్టి అనుంది, అనగా మేఘములోను సముద్రంలోను వారు బాప్తిజం తీసుకున్నారు. మేఘము వారిని నడిపించింది. ద క్లౌడ్ ఆఫ్ గ్లోరీ, షకీనా మేఘం, లేకపోతే దోక్సా మేఘం. దోక్సా అంటే గ్లోరీ, మహిమ. మహిమ మేఘం వాళ్ళని గైడెన్స్ ఇది. ఎన్ని రోజులు ఉండాలి, ఒక ప్రదేశంలో ఎన్ని రోజులు ఆగాలి, ఎన్ని రోజులు వెళ్ళాలి అనేటువంటి విషయాల్ని ఆ మేఘం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు కూడా మనకు నేర్పిస్తాడు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో కలుసుకోవాలి, ఎంతసేపు ఉండాలి, ఏంటి అనేటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, మేఘం దైవికమైనటువంటి మేఘం నడిపిస్తుంది. మూడోది, మేఘము పాత్ర అయిందని, ఇట్ బికమ్ ఎ కంటైనర్ ఆర్ వెసల్. మేఘము మనుషులకు అవసరమైనటువంటి నీటిని దాచుకొని ఉంచి అవసరమైనప్పుడు దైవికమైన సమయంలో దేవుడు ఆజ్ఞాపించిన సమయంలో భూమి మీద నుంచి ఆవిరి రూపంలో వచ్చిన వర్షాన్ని పట్టుకొని, ఒడిసి పట్టుకొని తన పిడికిల్లో పెట్టుకొని ఈ మేఘం వాటన్నిటినీ పొలాల మీదో ప్రపంచం మీదో కుమ్మరిస్తుంది. నీరు కిందన్న నీరు పైకి వెళ్తుంది, పైన ఉన్న నీరు కిందకి వెళ్తుంది, నీరు కిందకి పైకి, కిందకి పైకి. పైనుంచి వాక్యం వస్తుంది, పైనుంచి జలం వచ్చింది, కింద నుంచి భక్తుని యొక్క మొరలు పైకి వెళ్తున్నాయి, కింద నుంచి కన్నీళ్లు పైకి వెళ్తున్నాయి, భక్తుల యొక్క మూలుగులు పైకి వెళ్తున్నాయి, మూలుగు జలాలు పైకి వెళ్తున్నాయి, సమస్యలు కొరకైనట్టు చేసినట్టు ప్రార్థన జలాలు పైకి వెళ్తున్నాయి, ఆశీర్వాదపు జలం కిందకు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీరు కింద నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి కిందకు వస్తుంది. సాధారణంగా నీరు పర్వతాల్లో పడింది, పైనుంచి కిందకి వస్తుంది. కానీ మనకు తెలియకుండా కింద ఉన్నది పైకి వెళ్తుంది ఆవిరి రూపంలో. మనకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా నువ్వు రాత్రులు ఒంటరిగా ఉండి నీ కన్నీటిని పైకి పంపించావే, తర్వాత ఏం తెలియనట్టుగా విశ్రమించావే, దాని ప్రతిఫలంగా దేవుడు పైనుంచి ఆశీర్వాదపు జలాలను మీరు కుమ్మరిస్తున్నారు. ఇది ఎలా వచ్చింది అని భర్తకు తెలియకపోవచ్చు, ఇది ఎలా వచ్చిందని భార్యకు తెలియకపోవచ్చు. ఇది రావడం వెనుక అదృశ్యంగా ఆవిరైపోయినట్టు ఒక అనుభవం జరిగింది, ఒక ప్రార్థన అనుభవం జరిగింది, ఒక విజ్ఞాపన అనుభవం జరిగింది, ఒక యాచన కన్నీటి అనుభవం జరిగింది. స్తోత్రం. స్తుతి ఆరాధన అనేటువంటి జలాలు పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదపు జలాలు కిందికి వస్తాయి. స్తోత్రం. హల్లెలూయా. ఎంత మురికిగా ఉన్న నీళ్ళైనా కింద నుంచి పైకి వెళ్ళే, పైనుంచి స్వచ్ఛమైన నీరు వచ్చింది. కింద నుంచి వెళ్ళేదంతా అపవిత్రమైంది, కానీ పైనుంచి వచ్చేది మాత్రం పవిత్రమైంది. స్తోత్రం. నాలుగోది, మేఘము యొక్క పరిస్థితి గురించి మనం ఆలోచించాం. మేఘము ధూళిగా మారింది. ప్రభు రాకడలో ప్రభు పాద ధూళిగా మారి
ప్రభు పాదాల కింద ఉంది. ప్రభువుకు వాహనంగా మారినటువంటి మేఘం ప్రభు పాదాల కింద ధూళిగా మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన కోసం మేఘాలు ఉన్నాయి. మేఘము పరిశుద్ధాత్మకు గుర్తని, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించింది. మేఘాలు ఆవరించినట్లుగా పరిశుద్ధాత్ముడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆవరిస్తుంది, ఓవర్ షాడో అవుతుంది. అనగా శక్తి ఒక మేఘంలాగా నిన్ను ఆవరిస్తుందమ్మా. నువ్వు పురుషుని ఎరగకపోయినా నష్టం లేదు, నో ప్రాబ్లం. దైవికమైన కార్యం జరగబోతుంది. నీ గర్భములో దైవికమైన కార్యం జరగబోతుంది. చూలాలి గర్భములో ఎముకలు ఏ రీతిగా పెరుగునో నీకు తెలియదు. ఎలిజబెత్ గర్భములో ఎముకలు ఏ రీతిగా పెరిగాయో, మరియ గర్భములో ఎముకలు ఏ రీతిగా పెరిగాయో నీకు తెలియదు. లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీ కోసం పరలోకంలో దేవుడు ఏం జరిగిస్తున్నాడో తెలియడం లేదు నీకు. నీకు తెలిసింది నీ 4 గోడల మధ్యలో ప్రార్థనా గదిలో నువ్వేం చేస్తున్నావు మాత్రం తెలుస్తుంది. నీ మూలుగులు నీకు తెలుస్తున్నాయి, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ జరుగుతున్న దాని ఫలితంగా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మేఘాలలో మార్పుల గురించి, వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఏదైనా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి ప్రార్థనాపూర్వకంగా. వాక్యం ఏదో వినడం కాదు, ఆషామాషిగా వినడం అని కాదు. విమర్శకుల్లాగా, క్రిటిక్స్ లాగా ఏదైనా తప్పులు పడదాం, గ్రామటికల్ మిస్టేక్స్, బిబ్లికల్ మిస్టేక్స్, ఏదైనా టంగ్ ఆఫ్ ది స్లిప్ ఆఫ్ ది టంగ్ అనగా నోరు జారి ఏదంటే అటువంటి వాటిని పట్టుకోవడం, ఇంకా ఇటువంటివి చాలామంది నేను అప్పుడప్పుడు చెప్పేటట్టుగా కోడిగుడ్డు మీద ఈకలు బీకేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన క్రైస్తవ లోకంలో. పెద్ద పెద్దవాళ్ళు చెప్పిన వాటిని, పెద్ద స్పీకర్లు చెప్పిన వాటిని పట్టించుకోరు, కానీ చిన్నవాళ్ళు పాపం వాళ్ళు పట్టించుకున్న వాటి మీద దాడి చేస్తుంటారు. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్యం మన కోసమే. ఇప్పుడు విరివిగా దొరుకుతుంది. ఇప్పుడు శాంతి టీవీలో దొరుకుతుంది, ఇప్పుడు శుభవార్త టీవీలో దొరుకుతుంది, ఇప్పుడు ఆరాధన టీవీలో దొరుకుతుంది, ఇప్పుడు గాడ్ టీవీలో దొరుకుతుంది, ఇప్పుడు రకరకాల టీవీలో దొరుకుతుంది, పవర్ విజన్లో దొరుకుతుంది, ఇప్పుడు హార్వెస్ట్ టీవీలో దొరుకుతుంది. ఈ పవర్ విజన్, హార్వెస్ట్ అనే టీవీలు కేరళ టీవీలు, లోకల్ ఛానల్స్ అంటే శాటిలైట్ ఛానల్స్ లేండి. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు దొరుకుతుంది, ఒకరోజు దొరికే అవకాశం ఉండదు. దొరుకుతున్న సమయంలోనే వాక్య ధాన్యము దొరుకుతున్న సమయంలో దాచుకోండి. లేదా దొరకని సమయం వచ్చినప్పుడు క్షామంతో ఇబ్బంది పడి మరణించాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మరలా ఈ దినము కూడా, నిన్న ధ్యానించుకున్నట్టుగా ఈరోజు దినము కూడా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st చాప్టర్ వర్స్ 9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, ఈ మాటలు చెప్పి అనగా ఏ మాటలు చెప్పి? వారి ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇచ్చి, ఒక ప్రవచనము చెప్పి, ఒక వాగ్దానము చేసి, అనగా వాళ్ళని గద్దించి, గద్దింపు వార్త వచ్చింది, ద వర్డ్ ఆఫ్ రెబ్యూక్ వచ్చింది, ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ వచ్చింది, ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ వచ్చింది, ద వర్డ్ ఆఫ్ ప్రామిస్ వచ్చింది. ఇన్ని వచ్చాయి. ఈ మాటలు చెప్పిన తర్వాత వారు చూచుతుండగా, స్తోత్రం, ఆయన ఆరోహణమాయను, ఆయన అనగా యేసు ప్రభు ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవుని స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం అవరోహణమైన దేవుడు, కిందకి దిగి వచ్చిన దేవుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో ఆరోహణం చేశాడు. ఆయన మరలా మధ్య ఆకాశానికి అవరోహణం చేయబోతున్నాడు. స్తోత్రం. మొదటిసారి మొదటి మేఘం కిందన భూమి మీదకి వచ్చాడు. రెండోసారి ఆయన మొదటి భూమి మీద ఉన్నటువంటి మొదటి ఆకాశానికి పైగా ఉన్నటువంటి మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన ఆరోహణలు అవరోహణలు జరుగుతూనే ఉన్నాయి. అంటే దాని అర్థం మీకా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడు. హీ వాస్ అపియరింగ్. యుగ యుగాల్లో ప్రత్యక్షమవుతున్నాడు. వేరు విధాలుగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 1వ అధ్యాయము 9వ వచనం వాడుక భాషలో కూడా దయచేసి చదవండి.
స్తోత్రం, స్తోత్రం. ఈ విధముగా చెప్పాక ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కప్పివేసింది. దేవుని స్తోత్రం. Right after Jesus spoke those words, the disciples saw him being lifted into the sky and disappearing into a cloud. రూపాంతరం కొండ మీద జరిగినట్టు కాదు ఇప్పుడు జరగడం. ఈ గలిలయలోని కొండ మీద జరిగింది వేరు. రూపాంతరం కొండ మీద మోషే, ఏలియా కనిపించలేదు, కానీ ఈ గలిలయలోని కొండ మీద యేసు కూడా కనిపించలేదు. వారు కనులెత్తి చూచినప్పుడు అక్కడ యేసు తప్ప ఎవరూ కనబడలేదు. స్తోత్రం. కానీ వాళ్ళు ఇక్కడ కనులెత్తి చూసినప్పుడు యేసు తప్ప అందరూ కనిపించారు. చూడండి, అక్కడ యేసు తప్ప ఎవరు కనబడలేదు, ఇక్కడ యేసు తప్ప అందరూ కనిపించారు. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన టైటిల్ నిర్గమనం తర్వాత, అనగా డిపార్చర్ తర్వాత, నిష్క్రమణ తర్వాత, అనగా ఎక్సోడస్ తర్వాత ఏం జరిగింది, యేసు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తా అని చెప్పాడు, అది వేరే విషయం. 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 4 నిర్గమనాల తర్వాత. నిర్గమనం అంటే వెళ్ళిపోవడం. మోషే, ఏలియాలు వచ్చి నిర్గమనం గురించి మాట్లాడారు. మోషే చేసిన నిర్గమనం మనకు తెలుసు, ఏలియా చేసిన నిర్గమనం మనకు తెలుసు. ఎక్సోడస్. ఒకరోజు ఒక నిర్గమనం జరగబోతుంది, మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మొదటి ఎక్సోడస్ నిర్గమకాండములో జరిగింది. రెండవది అండ్ ఫైనల్ ఎక్సోడస్ అంత్య దినాల్లో జరుగుతుంది. ప్రభువు రాకడలో ఎత్తబడతాం. ఆ రోజు మోషే మాట విని వెళ్ళిపోయారు వాళ్ళు, ఎక్సోడస్ జరిగింది. ఇప్పుడు మోషే కన్నా గొప్పవాడైన యేసును బట్టి ఒక నిర్గమనం జరగబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఆదికాండం తర్వాత నిర్గమకాండం ఉంది, నిర్గమన అనుభవం ఉంది. అలాగైతే ఆత్మ సంబంధమైనటువంటి జనన అనుభవం తర్వాత, ఆత్మ సంబంధమైన జన్మ అనుభవం తర్వాత జరగబోతుంది ఆత్మ సంబంధమైన నిర్గమనం జరగబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మాటలు మీకు అర్థం కాకపోతే దయచేసి నన్ను సంప్రదించండి. దానికి నేను చెప్పిన మాటలే కనుక వాటికి కాస్త కోస్తో వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. నిర్గమనం తర్వాత జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. మొట్టమొదటి విషయం, లేకపోతే మొట్టమొదటి ఉదాహరణ ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. ఈనోక్ walked with God, and after his 300 years walking, 3 శతాబ్దాల నడక తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. He is no more. అలాగని హనోకును గురించి రాసినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ ఈనోక్ గారు, ఈనోక్ తాతయ్య అని మనం పెట్టలేము. హీ వాస్ టేకెన్ అవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది ఆయన నిర్గమనం తర్వాత? ఆయన నిర్గమనం తర్వాత, లేకపోతే ఆయన ఉండగానే మెతూషేల అనేవాడు బతికి ఉన్నాడు, ఆయన కుమారుడు. తర్వాత లెమెకు, తర్వాత నోవహు. హనోకు 300 సంవత్సరాలు స్పెండ్ చేశాడు. భూమి మీద ఉన్నాడు కానీ బ్యూలా దేశంలో ఉన్నట్టుగా ఉన్నాడు. నువ్వు భూమి మీద ఉన్నట్టుగానే ఉన్నావు, కానీ బ్యూలా దేశంలో ఉన్నట్టుగా ఉండాలి. పరలోకానికి మరొక పేరు బ్యూలా దేశం. నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా ఉండాలి, కానీ అక్కడ ఉన్నట్టుగా ఉండాలి. నీ కాళ్ళు ఇక్కడ ఉంటాయేమో కానీ నీ శిరస్సు మాత్రం, నీ తల అక్కడ ఉండాలి. పైన యెరూషలేము మనకు తల్లి. స్తోత్రం. మనం అక్కడికి వెళ్తాం. ఈ భూలోకం మనకు అత్తగారి ఇల్లు. ఇక్కడ టార్చర్ ఉంది, ఇక్కడ శ్రమలు ఉన్నాయి, ఇక్కడ మత మార్పిడి వ్యతిరేక చట్టాలు ఉన్నాయి, ఇక్కడ నానా చిత్రహింసలు ఉన్నాయి, ఇక్కడ పనులు ఉన్నాయి, ఇక్కడ బలవంతుని యొక్క ఆధిపత్యాలు ఉన్నాయి, ఇక్కడ పర్సిక్యూషన్ ఉంది, ఇక్కడ శ్రమ ఉంది, ఇక్కడ సిలువ ఉంది. కానీ అక్కడ ఏం లేవు. అక్కడ సుఖం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, స్వాతంత్ర్యం ఉంది.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయము, స్వర్గము నుండి వర్షం కురిసింది ఒక నిర్గమనం తర్వాత. వెంటనే జరిగిందని కాదు దాని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు మనకందరికీ తెలిసిన వాక్య భాగాలే కనుక. విశ్వాస వీరుల జాబితాలో హనోకును గురించి రాయబడిన తర్వాత వెంటనే నోవహు దగ్గరికి వెళ్ళిపోయారు. మెతూషేలను మిస్ చేశారు, లేమేకును మిస్ చేశారు, 2 జనరేషన్స్ని మిస్ చేశారు. అనగా ఇంచుమించు మోర్ దాన్ 80 years స్కిప్ చేశారు. ఆ స్టోరీ అయిపోయింది. న్యూ స్టోరీలోకి, న్యూ పర్సన్లోకి వెళ్ళిపోయారు. స్టార్టింగ్ ఆదాంతో స్టార్ట్ కాలేదు విశ్వాస వీరుల పట్టిక. హేబెలు, తర్వాత హనోకు, తర్వాత నోవహు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, లిటరల్గా మధ్యలో వాళ్ళు ఉన్నారు, ఏవో జరిగింది. కానీ ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి యొక్క నిర్గమనం తర్వాత వర్షం కురిసింది, వర్షం వచ్చింది. భూమి మీద ఉన్నవాడు, ఉన్నా లేనట్టుగా ఉన్నవాడు, వాడు దేవునితో నడిచి వెళ్ళినప్పుడు లేనిది, అంతకుముందు వరకు లేనిది భూమి మీదకి వచ్చింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కొత్త విషయాలు రావచ్చు. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత కొత్త విషయాలు జరగవచ్చు. నీవు సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏవో విషయాలు జరగవచ్చు, నూతనమైన ఆశీర్వాదాలు కలగవచ్చు. ఈనోక్ వెళ్ళిన తర్వాత, నోవా వచ్చిన తర్వాత, అనగా స్వర్గము నుంచి వర్షం కురిసింది ఒక నిర్గమనం తర్వాత. భక్తుని యొక్క నిర్గమనం తర్వాత జరిగిన విషయాలు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము, స్తోత్రం, 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, యెహోవా సేవకుడైనటి మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాడు. యెహోషువ యొక్క నిర్గమనం, ద డిపార్చర్ ఆర్ ద ఎక్సోడస్ ఆఫ్ మోసెస్. 1 హనోకు యొక్క నిర్గమనం, 2ది మోషే యొక్క నిర్గమనం. డిసప్పాయింట్ అయిపోయాడు డిసైపుల్ అయినటువంటి జాషువా. ఫ్రెష్గా ట్రైనింగ్ తీసుకున్నట్టు వ్యక్తి. మోషేలాగా అరణ్యంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు కాదు, మోషే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. మోషే దగ్గర సుమారు 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తికి మరుభూమిలో ట్రైనింగ్ ఇస్తాడు, ఒక మనిషికి మరో మనిషి దగ్గర ట్రైనింగ్ ఇస్తాడు. కానీ దేవుడు ట్రైనింగ్ ఇస్తాడనేది వాస్తవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, అతడు నిర్గమనం చేసిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత ఏం జరిగింది? స్వాస్థ్యము పంచిపెట్టబడింది. స్వాస్థ్యములో ప్రవేశపెట్టాడు మోషే, కానీ స్వాస్థ్యాన్ని పంచిపెట్టింది యెహోషువ. అంటే దాని అర్థం మోషే కన్నా గొప్పవాడు యెహోషువ అని కాదు. మోషే గొప్పవాడే, యెహోషువ గొప్పవాడే. మోషే చేసింది స్పిరిచువల్, ఫిజికల్, 2 ఫిజికలే. కానీ మోషే చేసింది సగం, యెహోషువ చేసింది సగం, కలిసి ఫుల్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు. ఏలియా యొక్క నిర్గమనం. వారు ఇంకా వెళ్ళుచుండగా, వారు ఇంకా మాట్లాడుతున్నారు. మాటల్లో వారిద్దరిని వేరు చేసింది. చాలండి సార్, ఆరోహణం అయిపోయాడు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు జరిగింది బలము యొక్క ప్రదర్శన జరిగింది, శక్తి ప్రదర్శన జరిగింది. ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ గాడ్ వాజ్ అకర్డ్ వెన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ వాజ్ డిపార్టెడ్. అనగా దైవికమైన శక్తి తగ్గిపోలేదు, యెహోవా హస్తము కొరచ కాలేదు, యెహోవా శక్తి తగ్గిపోలేదు. జనరేషన్స్ గడిచే కొద్ది దైవశక్తి పెరుగుతుంది. ఎలైజా జనరేషన్లో, ఏలియా జనరేషన్లో ఉన్నదానికన్నా ఎలైషా జనరేషన్లో, అనగా ఎలీషా జనరేషన్లో శక్తి ఎక్కువగా కనిపించడం చూస్తున్నాం. తన దుప్పటిని చింపి, లేకపోతే దుప్పటిని మడతబెట్టి కొట్టాడు. దేని కొట్టాడు? నేలను కొట్టాడు. యోర్దాను చీలిపోయింది. యోర్దానుకు అవతల తన యజమానుడు, తన గురువు గారు చేసిన పనిని మళ్ళీ రిపీట్ చేశాడు.
ఆత్మ సంబంధమైన తండ్రులు నాయకులు చేసిన వాటి రిపీట్ చేయండి. రివైవల్ వస్తుంది. మనం ఏదో న్యూగా వెరైటీగా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయిపోతాం. స్తోత్రం. పూర్వీకుల యొక్క పెద్ద దైవజనుల యొక్క పితరుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. మూడో విషయం శక్తి ప్రదర్శించబడింది. నాలుగో విషయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట. వారు కూడి ఉండగా 120 మంది. చిన్న సంఘానికి పునాది లాంటి సంఘం ఎక్కడ ఆరంభించబడింది? 2వ అధ్యాయంలోనా? కాదు, ముందు దేవుని మనసులో ఆరంభించబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం ఇక్కడ ఒక గ్రూప్, ఒక ఫెలోషిప్, ప్రేయింగ్ గ్రూప్, సెల్ ఆరంభించబడింది. ఇక్కడ సెల్ ఆరంభించబడింది. 2వ అధ్యాయంలో చర్చ్ ఆరంభించబడింది. అనగా ప్రార్థించేటువంటి ఒక గుంపు తయారైంది. స్తోత్రం. అనగా సంబంధము సహవాసము కలిగి ప్రార్థించేటువంటి ఒక గ్రూప్ తయారైంది. సంఘం స్థాపించబడింది. స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. 4 నిష్క్రమణలు, నిర్గమనలు. 1 హనోకు, 2 మోషే, 3వది వచ్చేసి ఏలియా, 4వది యేసు ప్రభు. వీళ్ళ నిర్గమనాల తర్వాత జరిగిన విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం. 1 హనోకు యొక్క నిర్గమనం తర్వాత జరిగిన విషయం, స్వర్గం నుంచి వర్షం కురిసింది. స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా మోషే యొక్క నిర్గమనం తర్వాత స్వాస్థ్యం పంచిపెట్టబడింది. ఏలియా యొక్క నిర్గమనం తర్వాత శక్తి ప్రదర్శించబడింది. శక్తి పొందుకున్నాడు కాబట్టి ప్రదర్శించాడు. 4వదిగా యేసు యొక్క నిర్గమనం తర్వాత సంఘం స్థాపించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన నిర్గమనం తర్వాత ఏదో జరగాలి. ఈ జనరేషన్లో సేవ చేసి మనం పనిచేసి వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్లో ఏదో జరగాలి. రెట్టింపైన కార్యాలు, దేవ కార్యాలు జరగాలి. కాబట్టి మనము వీఆర్ ద ఇంపార్టెంట్ జనరేషన్. ఇప్పుడు భూమి మీద బతికున్న వాళ్ళు ఇంపార్టెంట్ జనరేషన్. యూ అండ్ ఐ ఆర్ ద ఇంపార్టెంట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ కోసం ఫౌండేషన్స్ వేద్దాం. అలా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.